ప్రపంచ సుందరీమణుల రామప్ప ఆలయం పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ ఓర్చోలేకపోతోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. గిరిజన సంప్రదాయంలో గుళ్లలోకి కాళ్లు కడుక్కొని వెళ్లడం సంప్రదాయమని, అక్కడ అదే పాటించారని అన్నారు. ఆ సమయంలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసిందని మంత్రి సీతక్క వివరించారు. రాష్ట్ర ప్రభుత్వమే చేసిందంటూ బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వమే కాళ్లు కడిగితే అందరి కాళ్లు కడిగించాలి కదా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు ఉందా అని సీతక్క నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు గాని, మీ కవితమ్మ కాళ్ల కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు గాని, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం గాని, అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మళ్లీ చెప్తున్న 33 మందిలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఆమె అత్యుత్సాహంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు.